It's great joy. Once again, God has given అద్భుతమైనటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియచేస్తూ, also I would like to recognize the presence of a newly wedded couple, Nagaraj and Koduku Kodalu. First time they are worshipping with us. We welcome you in our family. ఒకసారి నిలబడతారా? Shall we all put our hands together, the newly wedded couple with us? మరొక పరిశుద్ధ కుటుంబం గ్యారిసన్ దేవాలయానికి దేవుడిచ్చినటువంటి విధానం బట్టి దేవునికి వందనాలు. ఇరుపక్షాల తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు అభినందనలు. మా గ్యారిసన్ కుటుంబం అంతటి పక్షంగా సాదరమైనటువంటి స్వాగతాంజలి. ప్లీజ్ బి సీటెడ్. ఫ్రెండ్స్, దిస్ మార్నింగ్ వీ హ్యావ్ వండర్ఫుల్ థీమ్ ఫర్ ద మెడిటేషన్. ఒకసారి శాంతన పోయిందా అమ్మ, క్విక్గా ఈ బైబుల్ పాటలను ఒక్కసారి మీరు వీలైతే స్క్రీన్ మీద చదవండి, లేదా మీ బైబుల్ను చూసైనా చూడగలగండి. కెన్ యూ ఓపెన్ యువర్ బైబుల్, బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 59 వర్సెస్ 14 to 21. వీలైతే యూ కెన్ డిస్ప్లే ఇట్ ఆన్ ద స్క్రీన్స్, దట్ వుడ్ బి గ్రేట్. తెలుగు బైబుల్. Also, I would like to congratulate the music team, Youth Fellowship, Prashant and Dr. Amma. Thank you so much. Marokasari chapatlu kodamandi for their wonderful efforts. Gatti kottala. It was an enormous labor they are putting in. CSI lo ఇంత గొప్పగా ఆరాధన జరగడం చాలా అరుదు జరుగుతూ ఉంటుంది యవన బిడ్డల మధ్యలో. దే ఆర్ టేకింగ్ ఆల్ ద పెయిన్స్. కంగ్రాచులేషన్స్ ప్రశు, డిస్పైట్ ఆఫ్ ఆల్ ద ప్రెషర్. I am sure you are finding pleasure in this ministry. ఒకసారి బైబుల్స్ చూడండి త్వరగా, స్విఫ్ట్గా. వీలైతే మీకు మీరు చదువుకోవాలా, లేదనంటే నేను చదువుతా. బాగా టైం తీసుకుంటుంది. అయ్యగారు ఎక్కువసేపు ప్రసంగం చేసినామని మళ్ళీ నన్ను బదనాం చేయొద్దు. ఆగస్టు నన్ను చూస్తే వేటు. త్వరగా చూడాలి. పాత నిబంధన పాఠం అయిపోయిందా? This we call it as scan reading. There are two types of reading you need to learn. మాకు యూటీసీలో ఫస్ట్ పోగానే ఇది నేర్పిస్తారు. there is skim reading, there is scan reading. స్కిమ్ రీడింగ్ చేస్తే ఒక జీవితకాలం 80 ఏళ్ళు పడుతుంది బీడీ డిగ్రీ రానికి. సో దే టీచర్స్ ద స్కాన్ రీడింగ్. అయిపోయింది. నౌ విల్ గో టు సంకీర్తన, 143వ సంకీర్తన. అమ్మ, 143వ సంకీర్తన. స్క్రీన్ చూడండి, పెద్దగా కనబడితే టకటక్ అవుతుంది. అయిపోయింది. నవ్ వీ విల్ గో టు ఎపిస్టిల్ రీడింగ్. హెబ్రీలకు రాసిన పత్రిక. జేమ్స్ అన్న ఎక్కడుండి కొన్ని నీళ్ళు కావాలి. ఏసీపీ సాబ్ అయిందా? హెబ్రీలకు రాసిన పత్రిక. సుది వచ్చినావా? రాలేదనుకుంటున్నాను నేను అప్పటి నుంచి. సుది నువ్వు చూస్తున్నావా? ఓ, స్క్రీన్లో చూస్తున్నావా అన్న? నౌ విల్ గో టు గాస్పల్ రీడింగ్. అమ్మ, గాస్పల్ రీడింగ్, సువార్తల పాఠం. బైబుల్ మలిపేటప్పుడు చేతికి ఉమ్ము పెట్టి ఆ పేపర్లు తిప్పద్దు. అది చిన్నగుండంగా చేస్తుంటాం మనం. పేపర్ తీరానగానే చేతికి పెద్దగా ఉమ్ము పెట్టి రప్ప తిప్పుతుంటాం. అలవాటు పోదు అది కదా. ఏసీపీ సార్ చూసిర్రా సువార్తల పాఠం? అమ్మ లావణ్యం ఇంక ఓపెన్ చేయలే, చేసినాం. వెరీ గుడ్. నవ్ యూ కెన్ క్లోజ్ ద బైబుల్. క్లోజ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కోఆపరేటింగ్ విత్ మీ. ఎందుకు ఈ ఎక్సర్సైజ్ నేను చేయించిన అంటే, టుడే 4 బైబిల్ పాఠాలు. ఇది ఒక వినూత్నమైన లేదా వైవిధ్యమైనటువంటి బైబిల్ పాఠాలు. సర్వసాధారణంగా మీరు టీవీలో వినండి, లేదా నాన్ మెయిన్ లైన్ చర్చెస్ వెళ్ళండి,
you will never come across such sort of synchronization of different four readings. Rhetorically ఏమైతే అనంటే, people always take the base any of the events or incidents from the Bible and they start exhortation. ఒక కథను, ఒక పర్సను, ఒక పర్సనాలిటీయో బేస్ చేసుకొని ప్రసంగం చేసుడు ఈ లోకంలో అలవాటు అయిపోయినటువంటి స్టైల్ అది. ఆ కథ లేక పర్సనాలిటీ లేదా ఈవెంట్, ఈ మూడు లేకపోతే పీపుల్ విల్ నెవర్ ప్రీచ్. ఇట్ షోస్ దేర్ స్టాండర్డ్ ఆఫ్ వాట్ టు సే నాలెడ్జ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. కానీ ఈరోజు 4 బైబుల్ పాఠాలలో నేను చెప్పిన ఈ 3 ఆర్ మిస్సింగ్. దెర్ ఈస్ నో ఈవెంట్, ఇన్సిడెంట్, నో పర్సన్, నో పర్సనాలిటీ. ఇవి 4 లేవు. ఓన్లీ ప్యూర్లీ ఎగ్జార్టేషన్ ఉంది ఈ 4 బైబుల్ పాఠాలలో. ఓన్లీ ఎగ్జార్టేషన్, ఓన్లీ కంటెంట్ ఉంది. అండ్ దట్ కంటెంట్ ఈ రోజున పోషించాలి, ప్రసంగాన్ని పోషించాలి. And also it is a time for us to learn how this word of God can be synchronized and we can extract the heart, mind, soul, voice of the Lord from the scripture portions. ఈ ప్రపంచంలో అపారమైనటువంటి ఒక డీప్ డౌన్ క్రైసిస్ మానవ జాతి ఎదుర్కొంటూ ఉన్నది. కోర్స్ క్రైసిస్ అనగానే భారతీయులు చాలా వెల్ వర్స్డ్. ఎందుకంటే ఇంకొక 8 రోజులైతే పెట్రోల్ దొరకదని చెప్తా ఉన్నారు, లేదా ఆర్థిక మాంద్యం చెప్తా ఉన్నారు, లేదా ఇంకా అనేక రకములైనటువంటి విషయాలు అవి మనకు ఒక భయానకమైన క్రైసిస్గా అభివర్ణించబడ్డాయి. మనం కూడా వాటిని తీసుకుంటూ ఉన్నాం. అయితే వీటన్నిటిని మించినటువంటి విశ్వజనితంగా మానవుడు ప్రయాణము చేస్తున్నటువంటి ఒక భయానకమైనటువంటి క్రైసిస్ ఏది అంటే, మానవుడు తన చుట్టూ వందలాది మంది మూగికొని ఉన్నా, లేదా తన చుట్టూ ఉన్నా తాను ఒంటరివాడను అనేటువంటి భావనలో బ్రతకడం ఒక భయంకరమైనటువంటి క్రైసిస్. తనకు కావలసిన సమస్తము తన చుట్టూ ఉన్న, ఐశ్వర్యమున్నా, అనుకున్నది సాధించినా పొందినా, కావలసిన ప్రతిదీ తన కళ్ళ ముందు ఉన్నా, తాను ఒంటరివాడను అని కుమిలిపోతూ తనను అర్థము చేసుకునేటువంటి వారు విశ్వములో ఎందుకు లేరు అనే ప్రశ్నకు జవాబు దొరకకుండా సతమతమవుతున్నటువంటి స్థితి ప్రతి మనుజుడు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. అన్ని ప్రశ్నలకు జవాబు దొరికిన విశ్వములో ఈ ప్రశ్నకు మనిషికి సమాధానం దొరుకుతలేదు. ఓన్లీ యువర్ ఇన్నర్ కాన్షియస్ can say that you are all alone. నీకు సాటి అయినా మేటి అయినా అర్థము చేసుకునేటువంటి ఒక ఆధారము ఈ రోజున మనిషికి లేకపోవడము అత్యంత దురదృష్టకరమైనటువంటి జీవితం. And that is the reason most of the times people always search to find a companion when they are lonely. And it leads them into the deep down crisis. ఈ నాగరికమైనటువంటి టెక్నాలజీలో 12-1 గంటల రాత్రులు ప్రజలు when they feel that they need someone to hear them, in these days they search in Google. Whom can we trust? Who can understand me? At times Google అట్లా సెర్చ్ చేసినప్పుడు అందులో మై నేమ్ కీప్ ఆన్ రిఫ్లెక్టింగ్ ఇన్ గూగుల్ అండ్ ఐ రిసీవ్ కాల్స్ ఫ్రమ్ పీపుల్, mostly anonymous calls, and people just introduce themselves and they will say, sir, I want someone to listen me. Then I will say, even in the midnight 1-2 o'clock,
వెంటనే కాన్షియస్లోనికి వచ్చేసి దెన్ ఐ విల్ టెల్ దెమ్, ఎస్ హియర్ ఐ యామ్, అండ్ ఇట్ గోస్ sometimes hours, and once they cool down, the life continues. So we are living in that state of life. We need someone who can understand us. మనకు అర్థం చేసుకోవడానికి, మనకు మనల్ని మనముగా అర్థం చేసుకోవడానికి మరొకరు కావాలని కోరుకోవడంలో ఏ దోషము లేదు, ఎలాంటి తప్పు లేదు. ఇది అర్థము చేసుకున్నటువంటి దైవము సదా నీ నుంచి ఏ లబ్ధి ఆశించకుండా, నీ నుంచి ఏ రకమైనటువంటి లాభాన్ని ఆశించకుండా సదా నీతో పాటు సహవాసము చేయడానికి, నీ స్థితిని గతిని, నీ బలహీనతను నీ బలమును గుర్తిరిగి నీవంటే వ్యసన పడకుండా, ఆయాస పడకుండా, ఉన్నది ఉన్నట్టుగా లోకము నిన్ను అపహాసించి అసహ్యించుకున్నప్పటికీ ఆరాధనపూర్వకంగా ఆప్యాయత చూపడానికే ఒక సహాయాన్ని పంపిస్తాను అని చెప్పడమే నేటి సందేశము యొక్క భావగర్భితమైనటువంటి 4 బైబుల్ పాఠాల యొక్క సారాంశం. ఆర్ యు గెటింగ్ ఇట్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే? మొదటి బైబుల్ పాఠంలో యెషయా గ్రంథంలో దేవాది దేవుడు పడిపోయినటువంటి సమాజాన్ని న్యాయము, ధర్మము, సత్యము సంతలో కిలోల లెక్క చొప్పున OLX.comలో అమ్మబడుతుందని దేవదేవుడు అంగలార్చడం మనం వింటాం యెషయా గ్రంథంలో. వెన్ ఇట్ కమ్స్ టు ద బుక్ ఆఫ్ సామ్, సంకీర్తనలో నశించిపోయి, కృంగిపోయి, వేజారిపోయినటువంటి వ్యక్తి యొక్క ఆత్మ అంగలార్పును చూస్తాం సంకీర్తనలో. హెబ్రీలకు రాయబడినటువంటి పత్రికలో క్రీస్తు ప్రభుల వారు తన యొక్క బలియార్పణ ద్వారా నూతనమైనటువంటి నిబంధనకు నాంది పలకడం నేర్చుకుంటాం. సువార్తల పాఠములోనికి వచ్చేసరికి అందరూ నన్ను విడచినా, ఏడే ప్రశ్న నీవు నన్ను విడువ. కెన్ యూ ప్లీజ్ సింగ్ మళ్ళీ? అందరూ నన్ను విడచినా, ఎవ్రీవన్ నా నీవే యేసయ్యా, yes, continue it. నీవు నన్ను విడువనంటివి, అందరూ నన్ను విడిచినా, అందరూ విడిచిపెడతారు నిన్ను. నా తండ్రియు నీవే, తండ్రి నీవే యేసయ్యా, తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. శ్రీ యేసుదేవనామ సంకీర్తనం. అయ్యా చేతులెత్తుడు మర్చిపోయినరా మీరు? మన యేసు స్వామికి, సాధువైన గొర్రె పిల్లకు మోజెస్ లేపినవా? ఇది సువార్తల పాఠం యొక్క సారాంశం. ఈ 4 పాఠాలు మనిషి యొక్క స్థితిని, గతిని ఎరిగి సదా దేవుని యొక్క సన్నిధి యొక్క ఆశ్వాసనాన్ని నేర్పుతూ ఉన్నాయి. ఈ 4 పాఠాలు
పవిత్రాత్మ దేవుని యొక్క ఆవశ్యకతను మనకు నేర్పిస్తూ ఉన్నాయి. దయచేసి గమనించాలి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి అనంటే మనందరికీ కూడా వెవ్వేరు రకములైనటువంటి ఆలోచనలు నేటి ప్రపంచంలో కలగడం సర్వసహజం. పరిశుద్ధాత్మ దేవుడు అతని యొక్క సన్నిధి ఉన్నది అనంటే సాధారణంగా మనం ఏమని నమ్ముతామనంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్న చోటు ఎలా తెలుస్తుందయ్యా పరిశుద్ధాత్మ దేవుడు అని అన్నప్పుడు వాట్ ఈస్ యువర్ రెస్పాన్స్? హౌ డు యూ సే దాట్? అప్పుడప్పుడు అంటూ ఉంటారు కదా, సర్వసాధారణంగా మెయిన్ లైన్ చర్చెస్లకు తరచుగా వాడబడేటువంటి ప్రశ్న ఏందనంటే, మీ ఆరాధనలో పరిశుద్ధాత్మ లేదండి అని ఒక పెద్ద స్టేట్మెంట్ చేసేస్తారు. ఎవరు చేస్తారంటే, పరిశుద్ధాత్మ దేవుణ్ణి గ్రీకు భాషలో ఏమంటారో తెలియనటువంటి అనామకులు చేసే మాట ఇది. వాళ్ళకు ఏబిసిడీలు తెలివై, కానీ స్టేట్మెంట్లు మాత్రం అంటే వారి అనుసారంగా డెఫినేషన్ ఆఫ్ పరిశుద్ధాత్మ దేవుడు ఏందనంటే లొడలొడలో లొలివెట్టుడు, బడబడ ఎగిరిగంతేసుడు, ఇదే. బట్ నెవర్ బైబుల్ సెడ్ దాట్, నెవర్ ఇట్ ఈస్ మెన్షన్డ్ ఎనీవేర్ ఇన్ ద బైబుల్. అలాంటి అపోహలకు స్వస్తి పలకడానికే ఈ రోజున మనకి ఇవ్వబడినటువంటి ధ్యానాంశం. పవిత్రాత్మ దేవునిది ఇంగ్లీష్లో అద్భుతంగా ఉంది, ఏంటంటే ఇన్డ్వెల్లింగ్ స్పిరిట్. పవిత్రాత్మ దేవుడు అనేవాడు బాహ్యమైనటువంటి ఎంటిటీ కాదు. పరిశుద్ధాత్ముడైనటువంటి దేవుడు నీ యందు వెలిసినటువంటి ఆయన మూల విరాట్. మూల విరాట్ అంటే ప్రతిష్టాత్ముడైనటువంటి పావనమూర్తి అని అర్థం. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ ఉన్నాడని ఎవరైనా అడిగితే, పరిశుద్ధాత్మ దేవుడు మనుజుని యొక్క మదిలో ఆయన నిలయమై ఉన్నాడని చెప్పడానికి ఈ 4 బైబుల్ పాఠాలు ఈ రోజున మనకు నేర్పిస్తాయి. దయచేసి ప్లీజ్ డోంట్ లెట్ యువర్ అటెన్షన్ బి డిస్ట్రాక్టెడ్. లెట్ మీ just help me to establish the greater fact, పరిశుద్ధాత్మ దేవుడు మీ మధ్యలో ఆయన నిలయమై ఉన్నాడు. ఫుల్ స్టాప్. ఈ భావన, ఈ సత్యాన్ని ఎటువంటి పరిస్థితులలో మీరు మీ మనస్సులో నుండి తీసివేయకండి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మీ అందు లేడు లేదా పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడో బాహ్యంగా ఉన్నాడు అనే భావన మీ పాపానికి తొలిమెట్టయితుంది. పరిశుద్ధాత్మ దేవుడు నీ మధ్యలోనే ఉన్నాడని లేఖనము పదే 1 కోటి సార్లు చెబుతూ ఉన్నదనంటే, నీవు వేసే ప్రతి అడుగు, మాట్లాడే ప్రతి మాట, చేసే ప్రతి ఆలోచన పవిత్రాత్మ దేవునికి అనుగుణ్యమైనదై ఉండాలి, లేదా ఆయనను నీవు గాయపరుస్తున్నావు అన్నటువంటి కాన్షియస్నెస్. ఇట్ మేక్స్ యువర్ పర్సనాలిటీ, ఇట్ మేక్స్ హూ యు ఆర్ అండ్ హూ యూ షుడ్ బి. This is what is being reiterated in the book of Isaiah. 59వ అధ్యాయం ఐజయా. సర్వసాధారణంగా దీనిని ఏమంటారంటే బైబిల్ పండితులు, వి కాల్ ఇట్ యాజ్ ట్రిటో ఐజయా. ట్రిటో ఐజయా. యెషయా గ్రంథాన్ని బైబిల్ పండితుల అనుసారంగా 3 యెషయా భక్తులు రాశారు. 3 యెషయా భక్తులు. 3 యెషయా భక్తులు రాస్తే యెషయా పేరు ఎట్లుంటుంది? ఉంటుందా అట్లా? చెప్పరు. ఈ ప్రశ్న మీరు అడగాలని నన్ను, మోజెస్ అడుగుతలే ఉన్నాను. ఎట్లుంటుంది సార్ ముగ్గురు పేర్లు యెషయాలు ఎట్లుంటాయి అని అంటే, మన ఏసీపీ సాబ్ చెప్తాడు. ఆదిలాబాద్ జిల్లాలో చాలా ఇల్లు పనిచేసాను. తెలంగాణలో ఒక ఇంట్లో 3 కొడుకులు ఉంటారు. 3 కొడుకులకు అయ్యా ఒకటే పేరు పెడతాడు. మరి ఎట్లా పిలుస్తాడు రా అంటే, ఓరు పెద్ద సాయిగా అంటాడు. మొదటి కొడుకును ఏమంటాడు ఏసీపీ సాబ్? పెద్ద సాయిగా అంటాడు. 2వ కొడుకును నడిపి సాయిగా అంటాడు. అక్కడ ఇంకో ఏసీపీ సాబ్ ఉన్నాడు. 3వ కొడుకును చిన్న సాయిగా అంటాడు. అట్లా యెషయా వాజ్ ఎ వెరీ కామన్ అండ్ పాపులర్ నేమ్ ఇన్ దోస్ డేస్. దట్ ఈస్ ద రీజన్ యెషయా గ్రంథము 3 భక్తుల చేత రాయబడ్డది.
ఎలా అంటే 1 నుంచి 39వ అధ్యాయం వరకు మొదటి యెషయా రాసిండు. వి కాల్ ఇట్ యాస్ ప్రోటో ఐజయా. 40 నుంచి 55 అధ్యాయాలు డ్యూటరో ఐజయా రాసిండు, అంటే ద్వితీయ ఐజయా. మూడవది 56 నుంచి 66 అధ్యాయాలు ట్రైటో ఐజయా రాసిండు, అంటే మూడవ యెషయా. ఎలాగండి దీన్ని గుర్తుపడతారు అని అంటే, బైబిల్ పండితుల పని అది. డిఫరెంట్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, నంబర్ 1, ఆన్ ద బేసిస్ ఆఫ్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. ముగ్గురు యెషయా గ్రంథములలో 3 వెవ్వేరు చరిత్ర పరిస్థితులు, చారిత్రాత్మకమైన. రెండవది బేస్డ్ ఆన్ ద వొకాబులరీ, అంటే రాసినటువంటి వాడబడినటువంటి సాహిత్యమే కానివ్వండి, పదకోశమే కానివ్వండి. అలాగే వీ హ్యావ్ వాట్ ఇస్ ద సోషల్ కాంటెక్స్ట్. సో నేడు ఇవ్వబడినటువంటి అండ్ ద సోషల్ కన్సర్న్స్, నేడు ఇవ్వబడినటువంటి యెషయా గ్రంథం 59వ అధ్యాయము, ఇది ఒక దేవుని యొక్క మనస్సు యొక్క అంగలార్పు అని చెప్పక తప్పదు. ఈ అధ్యాయంలో 59 అధ్యాయం అంతట్లో కూడా యెషయా భక్తుడు ప్రముఖంగా సామాజికమైనటువంటి అక్రమమును, ఇన్జస్టిస్, అధర్మాన్ని, అన్యాయాన్ని ఎలుగెత్తి అంగలారుస్తాడు యెషయా 59లో. రెండవది, యావత్ సమాజము సాక్షాత్తుగా భగవంతుని నిరుత్సాహపరిచిందని ఆయన ఖరాఖండిగా ఈ అధ్యాయంలో యెషయా భక్తుడు మాట్లాడుతూ ఉంటాడు. మూడవది, హీ టాక్స్ అబౌట్ ద ఎస్కటలాజికల్ హోప్, రానయ్యున్నటువంటి నిరీక్షణాపదమైనటువంటి విషయాన్ని ఆయన మాట్లాడతాడు. మీరు ఇంటికి వెళ్ళినాక దయచేసి చదవండి అన్నప్పుడు చదువుతునరా లేదా మీరు? అన్న చదువుతునరా? పోగానే ఆకలి అవుతుంది, గరం గరం బిర్యానీ ఉంటుంది, అయ్యగారు అటు బైబుల్ అట్లా చేస్తుండ్రా? మిమ్మల్ని చూస్తే నాకు నమ్మబుద్ధి అవుతుంది. అమ్మ కళ్ళెల్లమ్మ చెప్పుండి, అట్లా చేస్తుండ్రా? బిర్యానీ ముందు ఏది ఆగుతుంది అయ్యగారు, బైబుల్ ఎక్కడ నిలబడుతుంది అంటారా? ప్లీజ్ డోంట్ డూ దాట్. బిర్యానీ తినండి కడుపు నిండా, కానీ అట్లీస్ట్ తిన్నాక నన్ను నేను చెప్పిన హోంవర్క్ చెయ్యండి ప్లీజ్. ఇట్ ఎన్రిచెస్ యువర్ వాట్ టు సే ద స్పిరిచువల్ నరిష్మెంట్. యెషయా గ్రంథము, ఈ పుస్తకం అంతా కూడా భక్తుడు మానవుని పాపము మానవు నుంచి ఏ విధంగా దూరపరిచిందో రాస్తాడు. రెండవది, సామాజికమైనటువంటి స్పృహను గురించి వ్రాస్తూ కరప్షన్ అనేది ఎంత విధ్వంసాన్ని సృష్టించిందో 3 నుంచి 8 అధ్యాయాలలో ఆయన రాస్తాడు. నాలుగవది, హీ ఇన్వైట్స్ ఫర్ ద నేషనల్ రిపెంటెన్స్. మోక్షము కావాలి, మనిషి దేవుని చెంతకు తిరిగి రావాలి అని అంటే యావత్ జాతి కలిసి అంగలార్చి పశ్చాత్తాపపడవలసిన అవసరం గురించి 9 నుంచి 15 అధ్యాయాలలో రాస్తాడు. 15 నుంచి తక్కినటువంటి అధ్యాయాలలో 19 వరకు ఆయన దేవుని యొక్క కల్పించుకోవడం గురించి వ్రాస్తాడు. దాని తర్వాత రిడెంప్షన్ గురించి యెషయా భక్తుడు వ్రాస్తాడు. ఇన్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దిస్, నౌ వెన్ వి ఫోకస్ ఆన్ ద ఓల్డ్ టెస్టమెంట్ రీడింగ్, యెషయా భక్తుడు చాలా స్పష్టంగా మాట్లాడతాడు. ఏంటంటే న్యాయము, ధర్మము, సత్యము, ఏ 3 స్తంభాల మీదైతే మానవ జాతి నిలబడవలసి ఉన్నదో అవి నడి రోడ్డు పాలై నగువు పాలైంది అని ఆయన అంగలారుస్తాడు. ఎంత గొప్పగా రాస్తాడనంటే, ఆధ్యాత్మికత లేని సమాజమును గురించి మాట్లాడుతూ, వీధులలో సత్యము అభాసు పాలు అయింది అంటాడు. సమైక్యత సమాజములో కానరానిదిగా మిగిలిపోయింది అంటాడు. న్యాయము లేదా సత్యము లేదా ధర్మము అనేది కనుచూపు మేరల్లో కనబడతలేదు అంటాడు. ప్రజలు నీతి అంటే ఏందో మచ్చుకైనను గ్రహించలేని స్థితికి వెళ్ళిపోయినరు అని అంటాడు. చివరికి ఏమంటాడనంటే, పాపము అనేది వారి జీవన శైలి
అయింది అని సాక్షాత్తు యెహోవా దేవుడు సెలవిచ్చిన మాటగా, దస్ సేస్ ద లార్డ్ యెహోవా, యెహోవా సెలవిచ్చున్నదేమనగా, పాపము అనేది మనిషి యొక్క జీవన శైలి అయింది అని అంటాడు. ఈ పరిస్థితులలో ఎప్పుడైతే మనిషి పవిత్రాత్మను త్యజిస్తుందో, పవిత్రాత్మ ఉన్నదన్నటువంటి సత్యాన్ని కాన్షియస్ నుంచి బయటకు తీసివేస్తుందో, దాని యొక్క ఫలితం ఏమిటి అనంటే కాన్షియస్ బికమ్స్ డల్. అంటే నీ అంతరంగము అనేది అది పని చెయ్యకుండా నిస్తేజమైపోతుంది. చాలా సందర్భాలలో అంటూ ఉంటాం కదా మనం, అరే వానికి మనస్సాక్షి లేదా అంటాం. హ్యావ్ యు హర్డ్ దిస్ స్టేట్మెంట్? మనస్సాక్షి లేదా అంటే లేదు. ఎందుకు లేదు అని అంటే ఆ మనిషిలో దేవుని యొక్క ఆత్మ లేదు గనక మనస్సాక్షి ఉండదు. కాన్షియస్ బికమ్స్ డల్. రెండవది, ట్రూత్ బికమ్స్ నెగోషియబుల్. ఇది కూడా చాలా సందర్భాలలో అంటాం. ఏమన్నానంటే, అరే ఏమున్నా సార్, పక్కనోడు చేస్తలేడా, ముందోడు చేస్తలేడా, వెనుకోడు చేస్తలేడా, వాళ్ళందరూ చేయంగా లేనిది మనకే వచ్చిందా? విన్నారా ఎప్పుడన్నా? విన్నారా? అయ్యో విన్నావాను. మనం ఇక ఏమంటుకుంటాం, సరే ఇక ఇంతగానం చెప్తుంది కదా, ఆడు చేస్తుండే, ఈడు చేస్తుండే, ఈడు చేస్తుండే, ఈడు చేస్తుండే, ఇక నేను కూడా చేస్తే ఏం తప్పు ఉన్నది? నలుగురితో అయిపోయి. ట్రూత్ బికమ్స్ నెగోషియబుల్ అండ్ పవర్ రిప్లేసెస్ హోలీనెస్. దీస్ ఆర్ ద 3 ఫండమెంటల్ క్యారెక్టర్స్. వెన్ యూ డోంట్ హ్యావ్ స్పిరిట్, ఆత్మ అనేది నీలో ఆరిపోతే, ఆత్మ అనేది నీలో ఆగిపోతే నీ మనస్సాక్షి నిస్తేజమవుతుంది. సత్యముతో నీవు ఏం చేస్తామండి? నెగోషియబుల్ అని అంటే ఏం చేస్తాం? బేరం చేస్తాం. మూడవది, పవిత్రాత్మ స్థానములో నీవు అధికారము చెలాయించడానికి నీవు కంప్రమైజ్ అవుతావు. ద యాబ్సెన్స్ ఆఫ్ స్పిరిట్. ఆత్మ లేకపోతే అది దేనికి దారి తీస్తుందనంటే, ఇట్ క్రియేట్స్ మోరల్ కన్ఫ్యూషన్. నైతికత యొక్క కన్ఫ్యూషన్కు దారి తీస్తుంది. ఆత్మ లేనివాడు సత్యము, న్యాయము, ధర్మము అనేది ఏందో ఆయన విచక్షణ లేకుండా పోతుంది. రెండవది, ఇట్ క్రియేట్స్ ఎమోషనల్ ఎంప్టీనెస్. మానసికమైనటువంటి భావోద్వేగ శూన్యతకు దారితీస్తుంది. ఎవని లోపలైతే ఆత్మ లేదో, అందరూ నన్ను విడిచిన అంటే విడిచిపెడతారు. ఎందుకు విడిచిపెడతారంటే నీ లోపల ఆత్మ లేదు గనక. అందరూ ఉన్నా నీ లోపల శూన్యత అది తాండవిస్తూ ఉంది. మూడవది, రిలేషనల్ వాయిలెన్స్ అనగా హింసాత్మకతకు దారితీస్తుంది. ఎవరి చెంత అయితే ఆత్మ ఉండదో వాడు హింసకు దారితీస్తాడు. నాలుగవది ఏంటంటే ఆధ్యాత్మికమైనటువంటి మరణానికి అది దారితీస్తుంది. దాదాపు 3 లేదా 4,000 సంవత్సరాల క్రితం జరిగిన సంగతికి నేడు మనము జీవిస్తున్న సమాజానికి బహుశా చాలా దగ్గర సంబంధాన్ని మనం కనుగొనగలుగుతాం. ఆనాడు యెషయాతో సెలవిచ్చిన దేవుడు ఈ పరిస్థితులలో నన్ను నేను మానవ చరిత్రలో కల్పించుకుంటానని తన అభిష్టాన్ని ఎక్కడైతే ఎలాగైతే వ్యక్తపరుస్తున్నాడో, ఈ రోజున దేవుడు అదే మాటను తిరిగి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. గాడ్ సీస్ నో వన్ క్యాన్ సేవ్ హ్యుమానిటీ. ఇక మానవత్వాన్ని అనేది కాపాడటము అసంభవం అని భావించినటువంటి పైనున్నటువంటి పరమాత్ముడైనటువంటి యెహోవా దేవుడు తన ప్రియకుమారుడని యేసుక్రీస్తు ద్వారా పంపించి మోక్షానికి మార్గము సిద్ధం చేయడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు సంకల్పించినట్టు మనం చూస్తాం. హిస్ ఓన్ ఆర్మ్ bought him salvation. ఆయన యొక్క దక్షిణ హస్తమే మానవునికి మోక్షాన్ని కలిగిస్తుందన్న లేఖన భాగాన్ని మనం చూస్తాం. మై డియర్ ఫ్రెండ్స్, ఈ తరుణములో దేవుడు సెలవిచ్చిన మాట పాత నిబంధన గ్రంథంలో ఏంటనంటే, నా ఆత్మను మీ మధ్యన నేను పంపిస్తాను. ఇది విప్లవాత్మకమైనటువంటి సందేశం.
కారణం ఏంటంటే పాత నిబంధన గ్రంథం వినాలి ప్లీజ్. ఇది అర్థం కాకపోతే ఈ అంశం అర్థం కాదు. పాత నిబంధన కాలంలో దేవుని యొక్క పవిత్రాత్మ వాజ్ నెవర్ యాక్సెసిబుల్ టు ఏ కామన్ మ్యాన్. అందరికీ చేరువలో లేదు. కేవలము సెలెక్టెడ్ పీపుల్కు మాత్రమే దేవుని యొక్క పవిత్రాత్మ వచ్చినట్టు పాత నిబంధనలో మనం చూస్తాం. సే ఫర్ ఎగ్జాంపుల్ సౌలు, ఆయన అభిషేకం అప్పుడు దేవుని యొక్క ఆత్మ ఆయన మీదికి వచ్చింది. ప్రవక్తలకు సందేశం ఇవ్వవలసి వచ్చినప్పుడే దేవుని యొక్క ఆత్మ వారి మీదకి వచ్చింది. అయితే ఇప్పుడు యెషయా గ్రంథంలో 59వ అధ్యాయంలో దేవుడు స్వయంగా విప్లవాత్మకమైనటువంటి విషయానికి తెరదీసినాడు. ఏమంటున్నాడనంటే, ఇంతకుముందు ఏర్పాటు చేసుకున్న ఒకరి ఇద్దరికి నా ఆత్మనిచ్చినాను, కానీ ఇకపై న్యాయము, ధర్మము, సత్యము సంతలో పడి అంగలారుస్తున్న ఈ తరుణములో నా ఆత్మను ప్రతి మదిలో నేను నిలిపి న్యాయం, ధర్మము, సత్యము తిరిగి నిలబడేలాగా వీటికి బలి అయినటువంటి అమాయకుని ఉద్ధరించడానికి నేను కంకణము కట్టుకున్నాను. మోక్షానికి నా కుమారుని పంపిస్తాను. మనుషుని నిలబెట్టడానికి నా ఆత్మను వారితో నింపుతాను. ఇది యెషయా గ్రంథం యొక్క సారాంశం. నౌ ద స్పిరిట్ ఈస్ అవైలబుల్ టు ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. ప్రతి మనుష్యునికి అందుబాటులో అనంటే బాహ్యంగా కాదు. అందుకే అంశం చాలా జాగ్రత్తగా పొందుపరచబడింది. ఇన్డ్వెల్లింగ్ స్పిరిట్ అనగా పాలలో నీళ్లు కలిస్తే కూడా హంస వేరు చేయవచ్చునేమో, కానీ నీ లోపల ఉంచబడినటువంటి దేవుని యొక్క తేజోమయమైనటువంటి ఆత్మ, నీ ఆత్మను పరమాత్మలో నుంచి కూడా విడదీయరాని విధమైన బంధముతో నేను వారిని బలోపేతము చేయదలిచినాను. Praise the Lord. Hallelujah. Hallelujah. You are no more all alone in this world. This is a promise of God. Parents will abandon you. అమ్మ నాయన నిన్ను విడిచిపెడతారు. వారికి స్వార్థం ఉన్నంత మట్టికే నీతో ఉంటారు. తల్లిదండ్రులు నిన్ను ప్రేమిస్తున్నారనంటే దే హ్యావ్ దేర్ ఓన్ వెస్టెడ్ ఇంట్రెస్ట్స్. ఆ ఇంట్రెస్ట్ పూర్తయ్యే వరకే నీ పట్ల ప్రేమ చూపిస్తారు. ఆ ఇంట్రెస్ట్ ఆయన తెల్లారి ప్రేమించాలన్నటువంటి నిబంధన ఏమీ లేదు, ప్రేమించాలన్నటువంటి రూల్ ఏమీ లేదు. కట్టుకున్నటువంటి భర్త తనకు నచ్చినంత మట్టుకు నువ్వు మెసిలినట్టయితే, చెప్పినట్టు విన్నట్టయితే, చెప్పు కింద పేనులాగా పడి ఉన్నంతసేపు నిన్ను ప్రేమిస్తారు. నాకు కూడా ఆత్మగౌరవం ఉందన్నటువంటి తెల్లారి, నాకు కూడా సమానమైన హక్కులు ఉన్నాయన్న తెల్లారి నీవెవరివో నేనెవరినో, సంపాదించినటువంటి ఆస్తిలో కొడుకుకు కూతురుకు ఆస్తి వాటా దక్కుతలేదని తెలిసిన తెల్లారి వారి ముఖాన్ని నీకు చూపించరు. దీస్ ఆర్ ఆల్ ద రియాలిటీస్ ఆఫ్ లైఫ్. ఈ రోజున నీకు కాలేదు అంటే రేపు కాదన్న గ్యారంటీ ఏం లేదు. టేక్ మై వర్డ్స్ వెరీ సీరియస్లీ. ఈ రోజున నీకు అనుభవం రాలేదు, రేపు రాదన్న గ్యారంటీ ఏం లేదు, రాకూడదన్నటువంటి గ్యారంటీ కూడా అంతకన్నా లేదు. ద హోల్ రియాలిటీ, ఈ గొప్ప కఠోరమైన సత్యంలో గొప్ప సత్యం ఏందనంటే, నీవు ఒంటరివాణిగా వచ్చినావు. ఒంటరివాణి బ్రతకడము నేర్చుకో. అయితే ఈ ఒంటరితనములో ఎంతకాలము మనం నిలబడగలుగుతాం, మన కష్టం మీద, మనకున్న శక్తి మీద అనేది $1,000,000 క్వశ్చన్. ఇది గ్రహించినటువంటి పరమాత్ముడు, పరమేశ్వరుడైనటువంటి యెహోవా దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, ఇకపై నీవు ఒంటరి వాడవు కాదు, ఇకపై నీవు ప్రక్కన వాని గురించి చూడవలసిన అవసరం లేదు. సదా నీ ప్రాణము ఉన్నా పోయినా నీ ప్రాణములో నా ప్రాణమైనటువంటి పవిత్ర ఆత్మను నేను నీకు తోడుగా ఉంచి నిన్ను నిలబెట్టు వాడను నేనే. అయితే నిన్ను నిలబెట్టే ఉద్దేశం ఏందనంటే, న్యాయము, ధర్మము, సత్యం, ఈ మూడింటిని నిలబెట్టడానికి నేను నిన్ను భూమి మీద నిలబెడతాను. నౌ ద చాయిస్ ఈస్ యువర్స్. కంప్రమైజ్ అయిపోతావా? 10 మంది ఏమనుకుంటారో అని నువ్వు విలువలకు తిలోదకాలు ఇస్తావా? దేవుడు నిన్ను ఎందుకు నిలబెడుతున్నాడనంటే, ఒక అమాయకుడైన వాడు అన్యాయానికి, అధర్మానికి, అసత్యానికి బలి కాకూడదన్న ఉద్దేశంతో దేవుడు తన ఆత్మను నీ యందు ఉంచి
నిన్ను నిలబెడుతూ ఉన్నాడు. కమింగ్ టు ద రెస్పాన్సివ్ రీడింగ్, సంకీర్తన 143వ సంకీర్తన. ఎ క్రై ఫర్ ద థర్స్టీ సోల్. ఆల్వేస్ మీరు దావీదు మహారాజు పర్సనాలిటీని ఎప్పుడు చదివినా ఒక గమ్మత్తైన విషయం మనకు బోధపడుతుంది. సర్వసాధారణంగా మనోడు చాలా భిన్నమైనటువంటి పర్సనాలిటీ, అందుకే భగవంతునికి చాలా ప్రియుడయ్యిండు. ఎంత భిన్నమైన పర్సనాలిటీ అంటే, ఎవడైనా ప్రార్థన చేసేటప్పుడు నాకు మేలు కోరుగు, నాకు మంచి చెయ్యు, నాకు క్షేమం చెయ్యు, నాకు కష్టం తీసేయు, లేకుంటే నాకు అనుగుణమైనటువంటిది చెయ్యు అని ప్రార్థన చేస్తారు. ఐ రైట్? చేయరా మీరు అట్లా? మరి అట్లా చూస్తారు నన్ను అందరూ? చేస్తారు కదా. ఇంకా ఎక్కువ విశాలమైనటువంటి భావము మనకు ఉంటే ఇక పక్కనోని కూడా చూడుతీ నాకు అయిన తర్వాత. అంతేనా కళ్యాణ్ సాబ్, మన కమాండర్ సాబ్, అంతేనా? బట్ డేవిడ్ ఆయన ప్రేయర్స్ అన్నీ చూడండి మీరు, దాదాపు 70-80 ప్రార్థనలు రాసిన ఈ 150ల ఆయన ప్రేయర్స్ అన్నీ చూడండి. ఆయన ప్రార్థనలో ఒక వైవిధ్యం ఉంది. ఏంటి అనంటే, ఆయన ఎప్పుడు కూడా నాకు ఇది కావాలా ఇది కావాలని కోరుకోలే. ద బ్యూటీ ఆఫ్ డేవిడ్ ప్రేయర్ ఏంటనంటే, కష్టాలు కోటి వచ్చినాయి, దావీదు మహారాజుకు కష్టాలు రాలేదని కాదు, ఆయనకు వచ్చిన కష్టాలు బహుశా బైబిల్ ఎవరికి రాకుండొచ్చు, నాకు తెలియదు. అన్ని కష్టాలలో కూడా ఆయన చేసినటువంటి ప్రార్థన ఏంటనంటే, నాకు కష్టం కడతేర్చమని ప్రార్థన చేయలే. ఏమని ప్రార్థన చేసిన? ప్రతి ప్రార్థనలు ఏమన్నాడంటే, దేవా నీ ఆత్మను నా యందు నిలబెట్టని ప్రార్థన చేసిండు. కోరిక కోరుకోవడం ఎక్కడుంది, ఎలాగుంది? నీ ఆత్మను మాత్రమే ఈ కష్టంలో నాతో నిలబెట్టు అన్నటువంటి భావన ఎట్లుంది చూడండి. ఈ 143వ సంకీర్తన అది ఆధ్యాత్మికంగా పూర్ణంగా ఎగ్జాస్ట్ అయినటువంటి పరిస్థితులలో వ్రాసినటువంటి మాట ఇది, ఈ సంకీర్తన. అక్కడ మనం చూస్తాం, మై స్పిరిట్ ఫెయిల్స్ విత్ ఇన్ మీ. తెలుగులో ఎట్లుందమ్మా అది తర్జుమా? నా ఆత్మ నా లోపల క్షీణించుచున్నది, నా ఆత్మ నా లోపల క్షీణించుచున్నది. దట్ మీన్స్ ఇట్స్ డెడ్, కుంగిపోయింది, ఇట్స్ గాన్, గాయబ్, ఖతం, ఇట్ ఇస్ ఫినిష్డ్, దెర్ ఇస్ నో హోప్. ద ప్రేయర్ 143 సంకీర్తన యొక్క ప్రార్థన ఏంటనంటే, బై సేయింగ్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎగ్జాస్టెడ్ అన్న మాట యొక్క వెనుక ఉన్నటువంటి భావగర్భితమైనటువంటి ఆయన మనస్సు ఏందనంటే, హ్యూమన్ స్ట్రెంగ్త్ ఈజ్ ఇన్సఫిషియంట్. మానవునికి ఉన్నటువంటి శక్తి ఈ భూమి మీద ఎదురయ్యే ప్రతి ప్రతికూలతను ఎదుర్కోవడంలో సరిపోదు అని చెప్పకనే 143వ సంకీర్తన చెబుతూ ఉంది. అండ్ ఇంటెలెక్ట్ కెనాట్ హీల్ ద సోల్. ఇంటెలెక్చువల్ కెనాట్ హీల్ ద సోల్. అది ఇంపాసిబుల్, చాలా కష్టం. ఒకవేళ హీల్ అయినా కూడా ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు లాస్ట్ లాంగ్. వీ హ్యావ్ టైం ఫ్రేమ్. సాధారణంగా కౌన్సిలింగ్ సెషన్స్లో మా క్లయింట్స్ మమ్మల్ని అడుగుతారు, ఇన్ని థెరపీ సెషన్స్ కూర్చున్న తర్వాత హౌ లాంగ్ దిస్ థెరపీ ఈజ్ గోయింగ్ టు వర్క్. సాధారణంగా మేము ప్రిజన్స్లో అక్కడ పనిచేసినప్పుడు మేము చెప్తాం ఏంటనంటే, మా సెషన్స్ అన్నీ మీరు కూర్చున్న తర్వాత ఈ క్రైమ్ అనేటువంటిది 3 ఏళ్ల వరకు వీ కెన్ అష్యూర్ యూ దట్ ఫెలో ఈజ్ నాట్ గోయింగ్ టు మేక్ రిపీటెడ్ క్రైమ్స్. 3 years. And by God's grace it has given me 98% of success rate for me. 3 ఏళ్ల దాకా నో రిపీటెడ్ క్రైమ్స్. 3 ఏళ్ల దాకా వీడు రాడు. మరి 3 ఏళ్ల తర్వాత గ్యారంటీ లేదు, గ్యారంటీ లేదు. అండ్ దట్ ఈస్ ద రీజన్. సీ ద బ్యూటీ ఆఫ్ ద చర్చ్, బ్యూటీ ఆఫ్ క్రిస్టియానిటీ. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ప్రతిసారి ఈ బోధ ఎందుకు అవసరం అనంటే, మీలో ఉన్నటువంటి ఆత్మను ఆర్పకుండా ఉండు నిమిత్తము ఈ సహవాసం క్రైస్తవ్యంలో మాత్రమే ఇది ఏర్పాటు చేయబడ్డది. అనంతరము ఇస్లాం ధర్మము వారు కూడా వారంకి ఒకసారి ఈ సహవాసాన్ని పెడతారు. మనం ఇంకొక అడుగు ముందుకేసి ఏం చేసినామనంటే, ఇన్ ద నేమ్ ఆఫ్ వేరియస్ ప్రేయర్స్, ఈవెన్ ద ఫ్యామిలీ ప్రేయర్. ఎందుకు కూర్చుంటామనంటే, మనలో ఉన్నటువంటి ఆత్మ ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతికూలతను బట్టి ఆరిపోవడానికి 100 విధాల
ఆవశ్యకత ఉన్నది గనక ఆ ఆత్మను ఆర్పకుండా ఉండడానికి ఈ ప్రయత్నాలన్నీ మనం చేస్తూ, దిస్ ఈజ్ ద ఎక్సర్సైజ్ వి మేక్ ఇట్. దావీదు మహారాజు అంటాడు, ఇంటలెక్ట్ కెనాట్ హీల్ ద సోల్. రెండవది, బాహ్యమైనటువంటి మతం ఆత్మను పునరుత్తేజము ఎప్పటికీ చెయ్యజాలదు. ఇక్కడ దావీదు మహారాజ్ చేసిన ప్రార్థన నేను చెప్పింది, హియర్ కమ్స్ టీచ్ మీ టు డూ యువర్ విల్. ఆ తెలుగులో ఎట్లుందమ్మా, లెట్ యువర్ గుడ్ స్పిరిట్ లీడ్ మీ. కెన్ యూ డిస్ప్లే దట్ వర్స్? నా శత్రువు నన్ను విడిపి, సమ్వేర్ ఇట్ ఈస్ దేర్, నీ సంకల్పం నెరవేర్చుట నాకు నేర్పించుము. లెట్ యువర్ గుడ్ స్పిరిట్ లీడ్ మీ. నీ మంచి ఆత్మ ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రవేశమందు నన్ను నడిపించునుగాక. దిస్ ఈజ్ అ ప్రేయర్. నా ఆత్మ ఆరిపోయింది కనుక నా ఆత్మను లేపు, లేదా నా శత్రువులను వినాశనం చెయ్యు, లేకుంటే నన్ను రాజు అని చెప్పినవు. చిన్నప్పుడు ఎప్పుడో సమయాలు వచ్చిండు, రాజుని చేసిండు, పోయిండు, ఇంకెప్పుడు రాజునైతానయ్యా, ఇంకా నాకేమి ఆనవాళ్ళు కూడా ఏమి కనబడతలేవు. ఎందుకంటే అమ్మని విడిచినా, నాయనని విడిచినా, కన్నోని విడిచినా, కట్టుకున్నోని విడిచినా, అడవుల పాలైన జంగిల్ పాలైన నేను అయ్యా, కనుక జంగిల్లో ఉన్నోని నేను రాజునైతా అని మచ్చుకు ఎక్కడ కూడా శకునాలు కూడా కనబడతలేవు. నేను రాజునైతాడు తుమ్మెటోడు కూడా లేడు. తుమ్మిదనన్న సత్యం అననీకి ఎవ్వడు లేడు. నేను రాజును అయితానా లేదా? ఇన్ని ప్రశ్నల మధ్యలో శత్రువులు తరుముతూ ఉన్నప్పుడు, వాతావరణము ప్రతికూలంగా ఉన్నప్పుడు, విశ్వాసానికి ఆవగింజంతా కూడా ఆశావాహకంగా లేనప్పుడు దావీదు చేస్తున్న ఈ ప్రార్థన ఎంతో గొప్ప జ్ఞానాన్ని ఇస్తుంది. చూడండి, నా ఆత్మ చచ్చిపోయిందనంటే ఆయన భవిష్యత్తు అంధకారం అయిపోయింది. ప్రాబబ్లీ అనుకుని ఉండవచ్చు, సమూయేలు ఏదో పొరపాటు పడి నన్ను రాజు అని డిక్లేర్ చేసిపోయిండు, కానీ బహుశా ఆయన పొరపాటు పడి ఉండొచ్చు, నేను పొరపాటు పడి ఉండొచ్చు, అయ్యా బహుశా తప్పైపోయింది అని కూడా ఆయన ఆత్మ కోటిసార్లు అనుకుని ఉండవచ్చు. ఇన్ని నిరాశ నిస్పృహల మధ్యలో ఆయన, దేవా నీవు ఇచ్చిన వాగ్దానము నెరవేర్చు అని ప్రార్థన చేస్తలేడు, నీవు ఇచ్చిన ప్రవచనము నెరవేర్పుడు కాక అని ప్రార్థన చేస్తలేడు. కానీ ఏమని ప్రార్థన చేస్తుందంటే, అంధకారములో ఉండి నీ మార్గము నాకు బోధించుము. అందుకే ఆయనను పరిశుద్ధ గ్రంథంలో సజీవ చిరంజీవిగా నిలిపింది. వెన్ ఎవ్రీథింగ్ ఈజ్ డార్క్, వెన్ ఎవ్రీథింగ్ ఈజ్ హోప్లెస్, వెన్ దేర్ ఇస్ నో రే ఆఫ్ హోప్ ఇన్ వన్స్ లైఫ్, డూ యూ డేర్ టు సే దిస్ ప్రేయర్. నీ చిత్తం నాకు నేర్పించు ప్రభు, నీ చిత్తము నాకు నేర్పించు. నీ పవిత్రాత్మ నన్ను నడిపింపని. పవిత్రాత్మ నడిపిస్తున్న ప్రతిసారి నువ్వు గెలవాలని సిద్ధాంతం ఏమి లేదు మిత్రమా. ఓడిపోయినప్పుడు కృంగిపోకు, ఓడిపోయినప్పుడు కృషించిపోకు. దేవుడు నీతో లేడన్నటువంటి భ్రమ భావన నీ మనస్సుకు తలగనీకు. ఓటమిలో కూడా ఆత్మదేవుడు నీతో ఉన్నాడని విశ్వసించి ఆ ఓటమిలో ప్రార్థన చేసుకోవడము నేర్పించడానికి కావలసిన పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తాడు. డేవిడ్ నెవర్ ప్రేడ్ టు చేంజ్ మై సిచ్యువేషన్. పరిస్థితిని మార్చు అని ప్రార్థన చేయలే, కానీ ఏమని ప్రార్థన చేసినట్టే, లీడ్ మై ఇన్నర్, నా అంతరాత్మ, నా మనస్సాక్షి అనుసారంగా నీ పరిశుద్ధాత్మ ద్వారా నన్ను నడిపించుము. ఈ రోజున సమాజం, విశ్వాస సమాజం ఎలాగో ఉన్నారు అని అంటే, మోస్ట్ ఆఫ్ దెమ్ వాంట్ మిరాకిల్స్ వితౌట్ సరెండర్, బ్లెస్సింగ్స్ వితౌట్ ట్రాన్స్ఫర్మేషన్. యేసు నామములో చెబుతున్నాను, నీ బ్యాంక్ అకౌంట్లో ₹1,00,000 కలుగును గాక. రేపటి నుంచి నా చర్చ్ ఫుల్ అవుతుంది అమ్మా, అవునా? వీడు 10 గంటలకు లేస్తాడు, గాడ్ ఈజ్ గోయింగ్ టు ఫిల్ యువర్ హౌస్ విత్ ట్రెషర్స్ అని అంటాడు. ఇక్కడ పొద్దున 5 గంటలకు లేచినోడికే దిక్కులేదు. ఇస్ంట్ ఇట్? సమాజం అట్లా అయిపోయింది. అండ్ పవర్ వితౌట్ హోలీనెస్. పీపుల్ వాంట్స్ పవర్, దే వాంట్ టు హోల్డ్ పవర్. బట్ మై క్వశ్చన్ is there holiness in your power? Do you fear God? This is my question. From where does your authority comes? Power without holiness is dead.
and people are running after such sort of life. My dear friend, spirit is not just an emotional experiences. స్పిరిట్, ఆత్మ దేని కొరకు అంటే పరిశుద్ధాత్మను కోరుము అన్న కీర్తన పాడినాం. ఎందుకు మీరు కోరుము అన్న కీర్తన పాడించినామనంటే హోలీ స్పిరిట్ టు గైడ్ యూ, హోలీ స్పిరిట్ టు గైడ్ యూ, హోలీ స్పిరిట్ టు కన్విక్ట్ యూ, హోలీ స్పిరిట్ టు శాంటిఫై యూ, హోలీ స్పిరిట్ టు ట్రాన్స్ఫార్మ్ యూ. వన్ ఈజ్ టు గైడ్ యూ, టు కన్విక్ట్ యూ, టు శాంటిఫై యూ, టు ట్రాన్స్ఫార్మ్ యూ. మై ఫ్రెండ్స్, నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని గైడ్ చేస్తాడా? ఐ డోంట్ నో మీ ఎక్స్పీరియన్సెస్ ఎట్లున్నాయో నాకు తెలియదు. నేను నిన్న మొన్న జరిగిన నా అనుభవం, ఒక చిన్న అనుభవం నేను మీతో శీఘ్రంగా సూక్ష్మంగా మీతో పంచుకుంటాను. భగవంతుని కృపా, దేవుని దయ, మన హడ్సన్ అన్న, లివింగ్స్టన్, మెండా అన్న వాళ్ళు 3 days దే హ్యావ్ కండక్టెడ్ అ వెరీ బిగ్ యూత్ రిట్రీట్ ఇన్ అరకులోయ. I was there for last 4 to 5 days. అరకులోయలో అంతకుముందు నేను కొన్ని వందల సార్లు పనులు చేస్తూ ఉన్నాను అక్కడ యవ్వన బిడ్డల మధ్యలో. కానీ దిస్ టైమ్ మై ఛాలెంజ్ వాజ్ డిఫరెంట్ బికాజ్ ఐ నో వాట్ ఈస్ ఏసీపీ సాబ్ బాగా తెలుసు అరకులోయ సంగతి. అరకులోయస్ కాంటెక్స్ట్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. అక్కడ యూత్ కాంటెక్స్ట్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. వాస్తవికంగా 1 month ఐ వాజ్ ట్రయింగ్ టు ప్రిపేర్ ఏ షెడ్యూల్, 3 days డిఫరెంట్ షెడ్యూల్స్ ఆ పిల్లల కొరకు ట్రై చేస్తూ ఉన్నా. ఐ వాజ్ ప్రిపేరింగ్, కానీ మనసులో ఎక్కడనో ఒక భయం ఏందనంటే ఎంతవరకు నేను సక్సెస్ అవుతా ఈ విషయంలో, పిల్లలను వర్క్షాప్ లీడ్ చేయడంలో. జాన్ అన్న వాజ్ విత్ మీ ఎవ్రీ డే, ఎవ్రీ మూమెంట్ ఐ వాజ్ ప్రేయింగ్ గాడ్, లార్డ్ యూ గైడ్ మీ. ఎందుకంటే అక్కడ స్థితి తెలుసు, గతి తెలుసు, మానసిక స్థితి తెలుసు, భౌతిక భౌగోళికమైనటువంటి పరిస్థితులు నాకు తెలుసు కనుక నా శక్తి జాలదు. ఐఎమ్ షూర్ ఎంతవరకు ప్రభువా నేను చేయగలుగుతా, గైడ్ మీ అండ్ పరిశుద్ధాత్మ దేవుని కార్యం చెప్తున్నా. నేను కూర్చున్నా, లేచినా, తిరిగినా, వేరే పనులు చేసిన, వేరే మీటింగ్స్ అటెండ్ చేసిన, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ కూర్చుంటూ నీ మధ్య అన్నీ చేస్తున్నా కూడా మనసులో ఈ ప్రార్థన నేను మానలే. దేవుడా ఏం చెప్పాలా, ఎట్లా చెప్పాలా, ఏం చెప్పాలా, ఎట్లా చెప్పాలా. అండ్ 100% నేను కన్విన్స్డ్ ఏందనంటే ఖచ్చితంగా ఇన్ని వందల వర్క్షాప్స్ బై గాడ్స్ గ్రేస్ ఐ హ్యావ్ డన్ సో ఫార్, ఈ 3 రోజులు నేను ఫెయిల్ అవుతా అని డిసైడ్ అయినా. ఐ స్వేర్ నా సత్యం అనుభవం చెప్తున్నా. డిసైడ్ అయ్యే ఫెయిల్ అవుతా అని పోయిన తర్వాత ద మిరాకిల్ ఆఫ్ గాడ్, నేను ఇన్ని సంవత్సరాల యొక్క వర్క్షాప్స్లో దీస్ 3 days వర్క్షాప్స్ ఆర్ ద బెస్ట్ ఎపిటోమ్ వర్క్షాప్స్ ఐ హ్యావ్ మేడ్ ఇట్. ద బెస్ట్ వర్క్షాప్స్ ఐ హ్యావ్ మేడ్ ఇట్. ఫస్ట్ డే మార్నింగ్ 11 నుంచి ఈవినింగ్ 3 నాన్ స్టాప్, 1 man, 1 hour బ్రేక్. మళ్ళీ 4 నుంచి నైట్ 9 వరకు నాన్ స్టాప్ వర్క్షాప్, 1 man. Second day I taught them the basics of the Bible, and third day I spoke to them the management of time. There were 500 youngsters who have attended for this workshop. ఎంతమంది? మీకు ఇంకొక గొప్ప సత్యం చెప్పాలనా? ఎక్కడ దేవుడు నన్ను సక్సెస్ చేసిండంటే ఈ 500 మందిలో 400 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్. నోరు ఎల్లబెట్టకండి. 400 పోస్ట్ గ్రాడ్యుయేట్స్, 100 గ్రాడ్యుయేట్స్. దేర్ వాజ్ నో ఇల్లిటరేట్ ఫెలో, నో 10th class ఫెలో. ఎవడైనా 10th class వాడు ఉన్నాడంటే ఒక్కడు చేయలేపలే అనుకున్నా నేను. అనుకున్నది ఒకటి అయింది కూడా. ఇదేరా దేవుడు, అయిపోయింది నా పని అనుకున్నా. మరి ఏం చదివినరా నాయన అంటే ఒక్కొక్కటి చెప్తుంది, సార్ MA PhD అన్నారు. నేను PhD అని చెప్పుకోలే, నాకే సిగ్గింది. చిన్న పోరుడు PhD చేసినాక 50 ఏళ్ళకు నేను PhD చేసుడు గొప్పనా? ఎవ్రీవన్ ఈజ్ పోస్ట్ గ్రాడ్యుయేట్. క్రైస్తవ్యం ఏమన్నా చేసిందారా భారతావనికనంటే అరకులోయలో అడుగుపెట్టి చూడండి, 65% గిరిజన ప్రజల్లో జ్యోతి నింపగలిగింది ఏదైనా ఉన్నదనంటే అది యేసుక్రీస్తు మాత్రమే. దానికి నేను సజీవమైన సాక్షి. వాట్ ఎ రెవల్యూషన్ అండి, వాట్ ఎ రెవల్యూషన్. ఇంకా నాకు వారి పట్ల కొద్దిగా
ఆ జాలి ఏందనంటే ఈ తరుణములో కూడా వారి లోపల ఉన్నటువంటి అమాయకత్వం ఇంకా బోలే, పసితనం ఇంకా బోలే. వారు ఇంకా తెల్లవి పాలు నల్లవి నీళ్ళని నమ్మేటువంటి జనాంగంగానే ఉన్నారు. వచ్చేటప్పుడు ఒక ప్రార్థన చేసి వచ్చిన, భగవంతుడా భారతదేశంలో ఇదైనా జర కాపాడు, ఎందుకంటే సమస్తము కలుషితం అయిపోయింది. రానున్న దినాలలో ఉనికి ప్రశ్నార్థకమైంది. దేవుడా, ఈ గిరిజన బిడ్డల మీద నీ దయ ఉంచు, వాళ్ళన్న ఇట్లా పసివారిలాగానే వారి జీవితాన్ని కొనసాగింపనీయు అని ప్రార్థన చేసి వచ్చిన. థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ ప్రేయర్స్, థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. దిస్ ఈజ్ హౌ ద హోలీ స్పిరిట్ గైడ్స్, విచ్ హ్యాస్ గైడెడ్ మీ. నిన్నటి వరకు పవిత్రాత్మ దేవుడు నన్ను ఎలా నడిపించిండో, యూ సరెండర్ యువర్ సెల్ఫ్ హానెస్ట్లీ, నిజాయితీగా దేవునికి మీరు సమర్పించుకోండి. దేవా, లెట్ మీ డూ యువర్ విల్, యూ ప్లీజ్ గైడ్ మీ, హీ విల్ డెఫినెట్లీ గైడ్ యూ. అండ్ కమింగ్ టు ద ఎపిస్టల్ రీడింగ్, హీబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 8 నుంచి 18 వచనాలలో అక్కడ పరిశుద్ధుడైన పౌలు జంతు బలి అర్పణ వలన ఏ రకమైనటువంటి పాప పరిహారం కలగదు, క్రీస్తుకు ఆయనకు లోబడి ఉండటమే పాప పరిహారానికి మూలం అన్నటువంటి విషయాన్ని ఆయన చెప్పకనే చెబుతాడు. కమింగ్ టు ద గాస్పల్ రీడింగ్, యోహాను సువార్తలో 14వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు, అది చివరి లాంగెస్ట్ డిస్కోర్స్, అది 14వ అధ్యాయం నుంచి చివరి వరకు అది చాలా పెద్ద సుదీర్ఘమైనటువంటి సంబోధన యేసుక్రీస్తు ప్రభుల వారిది. బహుశా ఒక రకంగా చెప్పాలి ఏంటంటే ఈ 14వ అధ్యాయం హీఈస్ ప్రిపేరింగ్ హిస్ డిసైపుల్స్ టు సే బిడ్ ఫేర్వెల్, ఏమంటారు, అల్విదా అని చెప్పే అటువంటి సారాంశం అది. వాళ్ళని మెల్లమెల్లగా సైకలాజికల్గా యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రిపేర్ చేస్తున్నారు. బాబు, రేపు ఎట్లా ఉన్నది కథ, ఇక మరి నేను ఉండను. దిస్ ఆల్ వి టీచ్, I teach in my sessions of suicidal ideation, prevention of suicidal ideation అనేది నేను 10th క్లాస్ ఇంటర్మీడియట్ పిల్లలకు ఐ కండక్ట్ వర్క్షాప్స్ కొన్ని వందలు చేసిన. నేను అందులో ఈ స్కిల్ని మేము వాడతాం. మనిషి చనిపోయేటప్పుడు హీ గివ్ లాట్స్ ఆఫ్ హింట్స్. జాగ్రత్త, మన భారతదేశంలో ఒక బలమైన తప్పుడు విశ్వాసం ఉంది. ఏంటంటే పెద్ద మనుషులు అంటారు ఏమన్నంటే, సస్తా అన్నోడు, ఊకే సస్తా అన్నోడు, యూ టేక్ మై వర్డ్, సస్తా అన్నోడు ఖచ్చితంగా చచ్చిపోతాడు. దట్ ఈస్ ఎ మిత్. ఎప్పుడు కూడా చేస్తా అని ప్రతిసారి అంటుండు అనంటే, డోంట్ టేక్ దెమ్ లైట్లీ. వెరీ సూన్ ఇఫ్ దే ఆర్ నాట్ టేకెన్ ప్రాపర్ కేర్, దే విల్ డై. చచ్చిపోతారు. ఇట్ ఈస్ అ వెరీ స్ట్రాంగ్ ఇండికేషన్ దే ఆర్ ట్రయింగ్ టు గివ్. ఐ వాంట్ టు లివ్ బట్ ఐఎమ్ అనేబుల్ టు లివ్, ప్లీజ్ హెల్ప్ మీ అన్నది దాని భావం. నేను చేస్తా అన్న ప్రతి మాట వెనుక వారి మనసు యొక్క భావం ఏంటంటే, బ్రతకాలని నా కోరిక ఉంది, ఆశ ఉంది, నేను బ్రతకలేకపోతున్నాను, ప్లీజ్ హెల్ప్ మీ టు లివ్. ఇట్ ఈస్ దే ఆర్ ప్లీడింగ్ అస్. మీరు గనక ఇగ్నోర్ చేస్తే యు ఆర్ గోయింగ్ టు లూజ్ దట్ పర్సన్ ఫర్ ఎవర్. ఇన్ ఎ సిమిలర్ వే లాస్ట్ ఇండికేషన్స్ ఇస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారికి. అరే బాబు, ఎట్లా మరి, నేనేం శాశ్వతమా కాదు కదా, ఇక నాకు కూడా పోయే కాలం చెప్పరు. నాతో ఉన్న వాళ్ళకి తెలుసు, వాళ్ళకి నేను ఊకే అంటా ఉంటా, అన్నం తిన్నాక అమ్మ పోయే కాలం దగ్గర పడ్డది నాకు, నేను వెళ్ళాలి. సేమ్ జీసస్ వాస్ ట్రైయింగ్ టు టీచ్ హిస్ డిసైపుల్స్. అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు అంటారు, బాబు రేపు పొద్దున నేను పోయినాక డోంట్ ఫీల్ దట్ యు ఆర్ ఆర్ఫండ్, యు ఆర్ నాట్ అబెండెంట్, మీరు ఒంటరి వారు అన్నటువంటి భావన కలగనీయకండి. ఎందుకంటే 3 సంవత్సరాలు లేదా 33.5 సంవత్సరాలు నాతో ఉన్నారు గనక నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టాను. కెన్ యూ డిస్ప్లే దట్ వర్స్ జ్యోతమ్మ? ఐ విల్ నాట్ లీవ్ యూ ఆర్ఫండ్ అని ఆంగ్ల తర్జుమాలో వాడబడ్డది. తెలుగులో నేను మిమ్మల్ని అనాథలుగా విడవను. హెబ్రీలకు చూస్తారు మీరు, యోహాను సువార్త, నేను మిమ్మల్ని అనాథలుగా విడవను. మరి ఏం చేస్తాను నేను? మిమ్మను అనాథలుగా విడవను, మీ యొద్దకు వస్తాను నేను. కొంతకాలమైన తర్వాత లోకము మరి నన్ను మరి ఎన్నడూ, see how he is preparing his disciples.
అయితే మీరు నన్ను చూతురు, నేను జీవిస్తున్నాను గనక మీరును జీవిస్తారు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు వాడినటువంటి మాట ఏంటంటే, ఇంగ్లీష్లో అయితే ఐ విల్ సెండ్ యూ అన్ హెల్పర్ ఆర్ అడ్వకేట్ అన్నటువంటి పదం వాడబడ్డది. ఈ హెల్పర్ ఆర్ అడ్వకేట్ అనేటువంటి పదానికి గ్రీకు భాషలో పారాక్లేటియోస్ అనే పదాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు వాడినారు. పారాక్లేటియోస్ అనే గ్రీకు పదానికి 4 వివరణలు లేదా 4 రకములైనటువంటి ఫంక్షన్స్ మదిలో పెట్టుకొని యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యుల యొక్క ఆత్మవిశ్వాస పునరుద్ధరణ కొరకు పారాక్లేటియోస్ అనే పదాన్ని వాడి వారి యొక్క ఆత్మస్థైర్యాన్ని పెంచే ప్రయత్నం యేసుక్రీస్తు ప్రభుల వారు చేసినారు. పారాక్లేటియోస్ అన్నటువంటి పదం యొక్క అర్థం ఏంటంటే, మొట్టమొదటి అర్థం ఏంటంటే ఆంగ్లంలో అడ్వకేట్. నేను ఇన్ని రోజులు నేను బ్రతికి ఉన్నా, ఎవడు ముందు వచ్చినా మీ పక్షంగా నేను వ్యాజ్యం చేసిన, నేను ముందు నిలబడ్డా, 56 ఇంచుల నా యొక్క ఛాతిని చూపించిన, నన్ను ముట్టినాక మీకు ధైర్యం ఉంటే నా వెనుకున్న 12 మందిని ముట్టండి, వాళ్ళని ఎందుకు ఓడగొడతారా, నాతో రండి వాదించనీకి, వాద సంవాదములో నేనున్నా కనుక నన్ను ఓడించినాకనే వాళ్ళ సంగతి చూడండి. దిస్ ఈజ్ అన్ అడ్వకేసీ. లేదా పోనీయా వాళ్ళు చిన్నపిల్లలు, నీ మీకు ఏమైనా కోపం ఉంటే నా మీద చూపి. దిస్ ఈజ్ వాట్ అడ్వకేసీ. వెన్ గాడ్ సెడ్ ఐ ఆమ్ సెండింగ్ ద హెల్పర్, నేను మీకు సహాయకుని పంపిస్తున్నానంటే దాని భావం ఏంటంటే, నీకు మాట రాని అయినప్పుడు నువ్వు మౌనంగా ఉన్నప్పుడు నేను మాటనైతా, నువ్వు బలహీనంగా ఉన్నప్పుడు నీ బలాన్ని నేనైతా, కనుక మీ హృదయాలను కలవరపడనీయకండి. పారాక్లేటియస్ అన్నటువంటి మాటకు మరొక అర్థం ఏంటంటే కంఫర్ట్. ఎన్ని రోజులు మీకు కష్టం వచ్చినా, ఇంటికాడ ఎవరైనా బాగలేకపోయినా, వేదన వచ్చినా నేను మిమ్మల్ని ఆదరించిన, అలాగే భౌతికంగా నేను లేనని మీ హృదయాలను కలవరపడనీయకండి. మిమ్మల్ని ఆదరించేటువంటి ఆత్మను నేను మీ మధ్యలో, నేనే ఆత్మని నేను మీ మధ్యలో వసిస్తాను. మూడవది, పారాక్లేటియస్ అనే గ్రీకు పదాన్ని యొక్క మరొక ఫంక్షన్ అర్థం కాదు, ఇట్ ఈస్ అ ఫంక్షన్స్ ఐఎమ్ టాకింగ్. వన్ ఈస్ అడ్వకేసీ, రెండవది కంఫర్ట్. అయ్యా మీరు ఇంటలేరా, ఏంది మర్చిపోయినరా, మర్చిపోయినరా సుబేదార్ సాబ్, మర్చిపోలే కదా. వన్ ఈస్ అడ్వకేసీ, సెకండ్ వన్ ఈస్ కంఫర్ట్. మూడవది ఏంటంటే పారాక్లేటియస్ అని అంటే ఆత్మను మీ మధ్యలోనికి పంపిస్తున్నానంటే కౌన్సిలర్. మీకు ఆలోచన లేనప్పుడు సమాలోచన ఇచ్చేవాడను నేనే, కనుక ఎవరికి ఏ ఉత్తరము ఇద్దుమో అని మీరు కంగారు పడవలసిన అవసరము, ఆ క్షణానికి, ఆ దినానికి, ఆ ప్రశ్నకు, ఆ సంఘర్షణకు, ఆ సవాలుకు సరి అయిన సమాధానము నేను మీ యందు ఉండి నేను మీకు ఇస్తాను. దట్ ఈస్ పారాక్లేటియస్. నాలుగవది ఏంటంటే వన్ కాల్డ్ అలాంగ్ సైడ్ అంటే అర్థం ఏంటంటే, అందరూ నన్ను విడిచినా విడుస్తారయ్యా, నిన్ను ఈ లోకంలోనికి నేను నిన్ను పంపిస్తున్నప్పుడు నీ వారే నిన్ను విడిచిపెడతారు, నేను నిన్ను. అది ఆత్మదేవుని యొక్క కార్యము, ఆత్మదేవుని యొక్క కారణము. టుడే నీలో నివసించినటువంటి పవిత్రాత్మ ఐఎమ్ క్లోజింగ్ ఇట్ నౌ. పవిత్రాత్మ అంటే బాహ్యమైనటువంటిది కాదు. దయచేసి ఆ భావనకు మీరు చరమగీతము పాడండి. బాహ్యమైనది కాదు, నీ లోపల పవిత్రాత్మ ఉన్నది. మీ అందరి లోపల పరిశుద్ధాత్ముడున్నాడు. ఎందుకు ఉన్నాడనంటే టు మేక్ అడ్వకసీ ఆన్ యువర్ బిహాఫ్. ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపల ఉన్నాడనంటే టు కంఫర్ట్ యూ. మానవుని యొక్క కంఫర్ట్ కేవలము లాభం మీద ఆధారపడి ఉంటుంది. ఏ లాభము లేకుండా నిన్ను ఆదరించడానికి ఆత్మదేవుడు నీ లోపల ఉన్నాడు. టు కౌన్సిలర్ యూ. ఏ ఆలోచన లేనప్పుడు భగవంతుడా ఏమి చేయాలా, నువ్వే నా దిక్కు అన్నప్పుడు ఆయన నీ దిక్కు చూపే దేవునిగా ఉన్నాడు. నాలుగవది, అందరూ విడిచినా నిన్ను విడవకుండా నిన్ను వెన్నంటుకొని నీ లోపల ఉండేటువంటి దేవుడు ఆయన నీతో ఉన్నాడు. పాత నిబంధనలో గాడ్ వాజ్ డ్వెల్లింగ్ ఇన్ టెబర్నికల్స్. గుడారాలలో ఉండే, టెంపుల్స్లో ఉండే, పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రములో ఉండే. కానీ నేడు బిలీవర్స్ బికమ్ లివింగ్ టెంపుల్. మీ దేహము దేవుని యొక్క
రైట్. నేను యాదికి వచ్చింది, పొద్దున కూడా చెప్పిన నేను ఈ అరకులోయలో చెప్పిన పిల్లలకు, మీ దేహం దేవుని యొక్క ఆలయం అంటే అవును సార్ అని అన్నారు. వాళ్ళు బ్యూటిఫుల్ తెలుగు మాట్లాడినరండి. నేను ఇంకా తెలుగు మర్చిలేకపోతున్నా. ఎంత కమ్మగా మాట్లాడినరంటే తెలుగు, మొత్తం భూమి మీద ఉన్న స్వీట్ అంతా వేసుకొని తింటే ఎట్లుంటుందో నా చెవులకు అంత కమ్మగా ఉంది. ఐఎమ్ వెరీ హానెస్ట్ ఇన్ దేర్ తెలుగు. అంటే ఒరియా స్లాంగ్ వాళ్ళది, తెలుగు స్లాంగ్. తర్వాత అది మనిషికో లిపి, ఓన్ భాష వానికే అర్థమవుతుంది, పక్కనుండి కూడా అర్థమైతలేదు. కొండరెడ్లు, రెడ్డి రాజులు, ఎన్నో తెగలు ఓన్ భాష మాట్లాడుతుంది కియ్యర బయ్యరా. మొత్తానికి వాళ్ళు తెలుగు మాట్లాడినప్పుడు మాత్రం నాకు కడుపు నిండింది. లేదండి అవునండి, అది మళ్ళీ ఇట్లా కూడా కాదు, ఒక రకమైనటువంటి స్వీట్. అసలు నేను రికార్డ్ చేసేది ఉండే, మర్చిపోయాను. నెక్స్ట్ టైం ఐ విల్ గో. అప్పుడు మీరు అందరు వస్తారా? ఇంత చెప్పినాక రామాయ్య గారు సో గెట్ రెడీ, వీఆర్ గోయింగ్ అరకులోయ. సో వాళ్ళకి నేను చెప్పినప్పుడు ఇదే చెప్పిన, మీ దేహము దేవుని యొక్క, మీరు కూడా నమ్ముతారా అది? డూ యూ బిలీవ్ ఇన్ దట్ ఆర్ నాట్? జీసస్ సెడ్ యువర్ బాడీ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ ద లార్డ్. మై హోల్ క్వశ్చన్ ఈజ్, యాజ్ గారిసన్ ఈజ్ సచ్ నీట్ అండ్ టైడీ. ఎంత అందంగా ఉంది దేవాలయం. దీనికి కర్మకర్త క్రియలు మీరే. చప్పట్లు కొట్టుకోండి, మీ పుణ్యమే. కొట్టుకోండి, అందరు కొట్టుకోండి, మీ అందరు అర్హులే ఈ చప్పట్లకు. మీ పుణ్యమే దేవాలయం ఇంత అందంగా ఉంది. విన్నారా? దీనికి చాలా కష్టపడ్డారు. ప్రత్యేకంగా ఐ హ్యావ్ టు థ్యాంక్ సుదేష్ ఫర్ హిజ్ ఇంట్రెస్ట్ ఫర్ దిస్ చర్చ్. ఇంత అందమైన దేవాలయం ఎందుకు పెట్టినాం మనం? దేవుడు ఉన్నాడని, దేవుడు ఉంటాడని. మరి మీ దేహం కూడా దేవుని యొక్క దేవాలయమే కదా, అవునా కాదా? ఇప్పుడు ఈ దేవాలయంలో బూజు పడితే ఏం చేస్తాం మనం? నన్ను అనలేరు, ఎందుకంటే టైగర్ని కదా. బయటకు పోయి సుదేష్ను 1000 మాటలు అనేస్తారు, అది వేరే ముచ్చట అనుకోండి. దేహంలో బూజు కూడా పట్టనీయం మనం. మరి మీ దేహమే దేవాలయం అయినప్పుడు హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ కీపింగ్ యువర్ బాడీ ఫిట్? ఏసీపీ సాబ్ ఎక్సర్సైజ్ చేస్తారు, నాకు తెలుసు, హీ హాజ్ హిజ్ ఓన్ జిమ్. హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ కీపింగ్ యువర్ బాడీ ఫిట్? బూజు లాంటి డయాబెటిక్, మరకల్ లాంటి హైపర్ టెన్షన్, దీనికి బోనస్గా ఇంకేంది థైరాయిడ్. చెప్పు ఫిలిప్, ఆయన కూడా జిమ్ కోతాడు. ఇన్ని బూజులు పట్టిన దేవాలయంలో డూ యూ థింక్ దట్ గాడ్ ఈస్ గోయింగ్ టు డ్వెల్ ఇన్ ఇట్? యువర్ బాడీ నీడ్స్ టు బి ఫిట్. Your body needs to be hale, clean, tidy, healthy. When you say that the body is the temple of the Lord, దేహమే దేవుని యొక్క ఆలయం అన్నాక ఆ దేవుని యొక్క ఆలయమైనటువంటి దేహాన్ని పరిరక్షించుకోవలసినటువంటి గురుతర కర్తవ్యం మన మీద లేదంటారా? జస్ట్ ఎ థాట్ అంతే. మీ ఇష్టం అనుకోండి, నేనేమంటలేను. యూ కెన్ స్లీప్ టిల్ 10 o'clock, నో ప్రాబ్లం. బట్ వెన్ యూ సే దట్ ఇట్ ఈస్ ద టెంపుల్ ఆఫ్ ద లార్డ్, it becomes the fundamental primary responsibility of every individual to keep this body fit, so that the spirit of the Lord, ayyagudundi manchi gym mana Moses ku, keep that very healthy so that God can dwell in it. I am closing here. The indwelling of spirit, దేవుని యొక్క ఆత్మ మీలో ఉన్నది అన్నప్పుడు God is no longer distant. దేవుడు ఇకపై మీకు దూరంగా లేడు. మళ్ళీ చెబుతున్నాను, దేవుడు ఇకపై మీకు దూరంగా లేడు. కెన్ యూ ప్లీజ్ టెల్ ఆఫ్టర్ మీ? దేవుడు నాకు, నాలో, నాతోనే ఉన్నాడు. ఆమెన్. రెండవది, ఒబీడియన్స్ బికమ్ రిలేషనల్. నీవు నన్ను ప్రేమించిన ఎడల ఈ ఆజ్ఞలను గైకొందువు. మూడవది, బిలీవర్స్ ఆర్ నెవర్ అబాండెండ్. విశ్వాసిని ఎన్నడూ కూడా దేవుడు దూరం చేయడు. నాలుగవది, క్రైస్ట్ బికమ్స్ స్పిరిచువల్లీ ప్రెసెంట్. అండ్ మై ఫ్రెండ్, ద చర్చ్ మస్ట్ సీక్ ప్రెసెన్స్ ఓవర్ పర్ఫార్మెన్స్. ద చర్చ్ మస్ట్ స్పీక్ ప్రెసెన్స్ ఓవర్ పర్ఫార్మెన్స్. ప్రోగ్రామ్స్ కెనాట్ రిప్లేస్ ద స్పిరిట్. దేవాలయంలో జరిగే కార్యక్రమాలు
దేవుని యొక్క ఆత్మకు ప్రత్యామ్నాయము కావు. ప్లీజ్, దేవాలయంలో జరిగేటువంటి హంగు రంగు ఆర్భాట వైభవాలను చూసి మోసపోకండి. అవి దేవుని యొక్క ఆత్మకు ప్రత్యామ్నాయాలు కావు. చర్చ్ మే హ్యావ్ మ్యూజిక్, చర్చ్ మే హ్యావ్ స్ట్రక్చర్, చర్చ్ మే హ్యావ్ టెక్నాలజీ, చర్చ్ మే హ్యావ్ crowds, yet still if it lacks divine presence, it is not the God willing church. May God help us. May God dwell within us so that we can please God. The Holy Spirit, it still convicts you. The Holy Spirit still heals you. The Holy Spirit still sanctifies you. Holy Spirit still comforts you. Holy Spirit still empowers you. And Holy Spirit still indwells you. ఎందుకంటే దేవుడు నిన్ను ఎంపిక చేసుకొని నీతో ఉండడానికి విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నాడు. కనుక న్యాయము, ధర్మము, సత్యము, ఈ మూడింటిని నడివీధి పాలు చెయ్యకుండా, దేవునిని నగుపాలు చెయ్యకుండా, ఈ మూడు నిలబెట్టడానికి మనము కార్యోన్ముఖులము కావాలని ఆత్మదేవుడు ఈ రోజున ప్రబోధాన్ని చేస్తూ ఉన్నాడు. ఆత్మ కలిగిన వారు విందురుగాక, విన్నటువంటి వారు దానిని ఆచరింతురుగాక.